అదృష్టం అంటే ఏడుంటే చెప్పు. ఇప్పుడు మల్లారెడ్డి ఇంత గొప్పోడైంది, ఇంత పెద్దోడైంది, ఎట్లా అయింది? నేనేమన్నా మాయ చేసినా? నేనేమన్నా బాబనా? నాకేమన్నా బయటికి వెళ్ళి ఫారెన్ ఫండ్స్ వస్తాయా? ఏమీ లేదు. ఇక్కడనే పనిచేసిన. నాది వచ్చే ఏడాది 2026 మార్చి 19th నా పెళ్ళి అయింది. 50 ఏళ్ళ పెళ్లి రోజు వచ్చే ఏడాది మార్చిలో. అంటే 50 years అయిపోయింది. నాది 76 మార్చిలో నా పెళ్ళి అయింది. అప్పటి సంధి నా పరిస్థితి చెప్తే మీరు పరిశాన్ అవుతారు. అప్పుడు నా పెళ్ళి అప్పుడు నాకు ఎవడు పిల్లని చెప్పు, అంత బాగా 2 చెప్పు, 2 బాగా టీబీ పేషెంట్ చెప్పుకుంటా. టీబీ పేషెంట్, టీబీ కూడా ఉంటుంది నాకు, మిల్క్ సప్లై చేస్తుంది. అప్పుడు నా పరిస్థితి ఒక సైకిల్, 2 పాల క్యాన్లు. ఇప్పుడు నా పరిస్థితి చూడు. ఇండియాలో బిగ్గెస్ట్ మ్యాన్. నాకున్న యూనివర్సిటీలు, మెడికల్లో నేనే నెంబర్ 1, పీజీలో నేనే నెంబర్ 1, ఇంజనీరింగ్లో నేనే నెంబర్ 1, మళ్ళా సోషల్ మీడియాలో నేనే నెంబర్ 1. కొట్టకమని చెప్పిన కదా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. రాజకీయంలో కూడా ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అంటే ఒక మనిషి 50 ఏళ్ళగా ఇంత పెద్ద సక్సెస్. మళ్ళా ఎంపీ, రాజకీయంలో కూడా మళ్ళా మినిస్టరు, ఇన్ని రకాలు కూడా సాధించవచ్చు కదా చూడు. మళ్ళీ నేను ప్రొఫెసర్ కాదు, నాకు ఇప్పటికీ బిటెక్ ఫుల్ ఫామ్ తెలియదు. మీరు బిటెక్ ఫుల్ ఫామ్ అడుగురు, నాకు తెలియదు. మరి ఎట్లా సాధించిన ఇవన్నీ? ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు. అది మల్లారెడ్డి మోడల్. మల్లారెడ్డి ఎందుకంటే ప్రతిరోజు సక్సెస్కు నీకు 4 మంత్రాలు చెప్తాను. నా జీవితంలో డబ్బు వేస్ట్ చేయలేదు. 10 రూపాయలు ఉంటే 100 రూపాయల పని చేసిన. టైం వేస్ట్ చేయలేదు. ఇప్పటికీ నాకు సండే తెలియదు, మండే తెలియదు. రెస్పెక్ట్తో ఉన్నా, డిసిప్లిన్తో ఉన్నా, ప్లానింగ్తో చేస్తా. రోజు కొత్త ఆలోచన చేస్తాం. ఈ ప్రపంచంలో రోజు మనము స్టార్టప్ లెక్క న్యూ థింకింగ్, న్యూ కాన్సెప్ట్, న్యూ ఐడియాస్, న్యూ ప్లానింగ్, రోజు న్యూ రోజు కొత్త. నిన్న యూనివర్సిటీలో చూడరు. ఇక్కడ నా మొత్తం 500 ఎకరాల్లో నా యూనివర్సిటీ. సూరారంలో పెద్ద డిజిటల్ హెల్త్ మెడికల్ కాలేజ్. ఇక్కడ 250 acres. ఇక్కడ పక్కకు 2000 ఎకరాలు ఫారెస్ట్. ఇక్కడ పక్కకు 2000 ఎకరాలు ఫారెస్ట్. ఈ మధ్యలో నాది 250 ఎకరాలు. ఇప్పుడు మీ అమ్మాయిలను చూడు, నల్లగా భూసి ఉన్నారు. ఒక్క 3 ఏళ్ల కల తెల్లగా ఐశ్వర్యరాయ్ లెక్క అయిపోతుంది. ఎందుకంటే మీరు చూడండి, ఎందుకంటే ఇక్కడ వాతావరణం పొల్యూషన్ లేదు, గాలిలో లేదు, వాటర్లో లేదు. మంచి వాతావరణం, మంచి గ్రీనరీ, బ్రహ్మాండంగా హైజెనిక్ ఫుడ్. సౌత్ ఇండియాలో లేదు మా కిచెన్. మా దగ్గర ఫుడ్ వండుతాము. తిరుపతిలో దేవస్థానంలో అన్నదాన సత్రం దానికంటే కూడా పెద్ద కిచెన్ మాది. రోజు 10,000 మందికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తయారు చేస్తాం. హైటెక్ తోటి, హైజీనిక్ తోటి. అందుకే పిల్లలంతా ఎట్లా స్మార్ట్ తయారవుతారు. మా పిల్లలు కూడా వచ్చేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అయిపోయారు చూడండి, ఎంత స్మార్ట్ అయిపోయారు. అట్లా తయారు చేస్తాం. మీరు ప్రోగ్రామ్ చూసారు కదా. పిల్లలను తయారు చేసేదే నా పని. నాకు వేరే దేనిగా లేదు. భగవంతుడు నాకు అన్ని ఇచ్చిండు. నాకు వద్దన మినిస్టర్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. నాకు డబ్బులు ఇచ్చిండు, కాలేజీలు ఇచ్చిండు. 3 యూనివర్సిటీలు ఎవరు నడిపించలేడు, అవి కూడా ఇచ్చేసిండు. నాకు ఒక యూనివర్సిటీ తీసుకొచ్చిన డిజిటల్ హెల్త్ ఇండియాలో ఫస్ట్ టైం స్టాండ్, అది మల్లారెడ్డి విశ్వవిద్యాలయం. అలాంటి యూనివర్సిటీ ఎవరికి రాలే ఇప్పటిదాకా ఇండియాలో. ఫస్ట్ టైం తీసుకొచ్చిన మొన్న 6 months ముందు. అంటే ఏ బేస్ మీద అంటే ఎంబీబీఎస్ విత్ ఏఐ, డెంటల్ విత్ ఏఐ, ఫార్మసీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నర్సింగ్ విత్ ఏఐ. అంటే ఏఐ యాడ్ చేస్తా ఉన్నా, డిజిటల్గా పోతా ఉన్నా. అంటే ఇప్పుడు రాబోయే ప్రపంచమంతా కూడా ఏ అయిపోయింది. ఇంకా మన ఇండియాలో ఏ అంటే ఎవరికి తెలియదు, పాకిపోతుంది ఏ మొత్తం. మనం ఏ అంటే ఇప్పుడు మనం మొత్తం చెకప్ చేసుకుంటే బాడీకి మన రిపోర్ట్స్ అన్ని కూడా ఏఐకి పెడితే మొత్తం మంచిగా మందులు రాసిస్తుంది. మనం ఏఐలోకి పోయి ఒక సీఎంకు లెటర్ కానీ,
ఒక మంత్రికి లెటర్ రాయమంటే ఇమీడియట్గా మంచిగా డ్రాప్ తయారు చేసి ఇస్తారు. కోడ్ కూడా తయారు చేస్తుంది. అసలు మనుషులకు పని లేకుండానే చేసేస్తుంది మొత్తం ఏఐ. మీకు ఇంకో ఏఐ మీద ఎగ్జాంపుల్ చెప్తాను. నేనే పోయినా ఏఐలకు. మన ఫోన్ ఉంది ఏఐ. నేను ఏఐలో పోయినా. నేను 73 ఏజ్ అని చెప్పిన దానికి, నాకు ఏమేమి రోగాలు ఉన్నాయో కూడా చెప్పిన దానికి, నేను ఏమేమి మందులు తింటున్నానో కూడా చెప్పిన దానికి, నేను రోజు ఏం భోజనం చేస్తున్నానో కూడా చెప్పిన దానికి, నేను రోజు ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా చెప్పిన దానికి. అదేం చెప్పింది గుర్తా నాకు? నేను ఎప్పుడు చనిపోతున్నా డేట్ ఇచ్చింది నాకు. అది మనం డాటా దానికి ఇస్తే అది పర్ఫెక్ట్గా తయారు చేసి దాన్ని రిపోర్ట్ తయారు చేసి ఇస్తుంది. ప్రపంచం అంతా అది నడుస్తుంది ఇప్పుడు. మనం అందుకే మీకు చెప్పిన 5-6 ఏళ్ళు మనం వెనుకబడి ఉన్నాము. రోబో లేని కార్లు వచ్చేసినాయి, డ్రైవర్ లేని కార్లు వచ్చినాయి ప్రపంచంలో. చూపించినగా సినిమాలో మీకు రోబోలే హోటళ్ళన్నీ ఉడుస్తున్నాయి, తుడుస్తున్నాయి, కాఫీలు టీ తయారు చేసి సప్లై చేస్తున్నాయి రోబోలే. మనుషుల పని లేకుండా అయిపోయింది ప్రపంచం అంతా. మనం ఇంకా పాత చింతపండు లెక్క, పాత టైప్ లెక్క, ఇంకా పాత చదువులు చదువుకుంటా, పాత బుక్కులు చేసుకుంటా, పాత సిస్టమ్లు. ఈ కాలం పిల్లలు పాత ప్రొఫెసర్కు ఆనరు. అంటే బోర్డు మీద రాసుకునే ఓపిక లేదు మన స్టూడెంట్స్. నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నా. నేను 25 ఏళ్ళ సంది ఉన్నాయి ఫీల్డ్లో. లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసిన, లక్షల మంది వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన, లక్షల మంది మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేసిన, లక్షల మంది ఫార్మసిస్టుల స్టూడెంట్లను తయారు చేస్తున్నారు. నేను చేసినట్టు ఎవరు చేయలేదు భారతదేశంలో. అంతమంది ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏ కార్నర్ పో మల్లారెడ్డి స్టూడెంట్స్. ఇక్కడ ఇప్పుడు 50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ 10,000 మంది టీచర్లు ఉన్నారు. ఇక్కడ 10,000. మీరు ఊహించలేరు అంత పెద్ద సంస్థ ఇది. కాబట్టి నేను స్టూడెంట్కు పుస్తకాలు చదివే ఓపిక కూడా లేదు ఇప్పుడు. పూర్వం లెక్క బుక్స్ ఇచ్చినాం అనుకో బీటెక్ వాళ్ళు చదవరు. వాళ్ళంతా రోజు 3 గంటలు యూట్యూబ్ చూడాలి మన పిల్లలు. టీవీ నేను ఎన్టీవీ వార్తలు కూడా చూడరాళ్ళు, సీరియల్ కూడా చూడరాళ్ళు. ఓన్లీ మీరు మన పిల్లల్ని అబ్జర్వ్ చేయి. మనం ఏదో పని చేస్తూ ఉంటే వాడు ఇదే పని 3 గంటలు చూడండి నిద్రపోడు. మరి ఎట్లా మన పిల్లలను చక్కగా చేయాలి? కమరంతారా సాగు కొట్టాలి, చక్కగా చేయాలి ఇప్పుడు. అందుకే మొత్తం ల్యాప్టాప్ కూడా తీసుకొని రండి. రేపటి నుంచే మీ క్లాసులు శురు. ఒక్క దినం కూడా వేస్ట్ చెయ్యా. రేపటి సంధి కరెక్ట్గా టైంకి స్టూడెంట్స్ అందరికి కూడా చెప్తున్నా, మీ లైఫ్ మీదే, మీ ఫ్యూచర్ మీదే, మీ భవిష్యత్తు మీదే, మీ సక్సెస్ మీదే. మీరు గొప్ప లైన్ అనుకో, కంపెనీలు హెచ్ఆర్ కానీ 10 మందికి ఉపాధి కల్పించేటట్టు ఒక కంపెనీ పెడితే మీ తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మీకు మీ ఆశ్చర్యరు, మీ సక్సెస్ తీసుకోరు. మీరు ఏది కాదు. మీకంతా వచ్చే జమానా అంతా ఏఐ జమానా. ప్రతి స్టూడెంట్ను ఏఐ తయారు చేస్తా. మిమ్మల్ని పర్ఫెక్ట్గా టెక్నాలజీ స్టూడెంట్లను తయారు చేస్తా. ప్రపంచం తగ్గట్టుగా జాబ్ ఎట్లా వస్తుందో దాని తగ్గట్టుగా తీర్చిదిద్దుతా. కానీ మీరు రోజు కాలేజ్ రావు, ఒక్క డుమ్మా కొట్టొద్దు. నేను ఇవాళ ఇంత సక్సెస్ అయినా అంటే నాకు ఎవడు ఫ్రెండ్ లేడు, ఎవడు దోస్తు లేడు, నాకు ఎవడు అడ్వైజర్ లేడు, ఎవరు గురువు లేడు. నేనే రోజు ఆలోచన చేస్తూ ఉన్నా, ప్లాన్ చేస్తూ ఉన్నా, దూసుకొని పోతా ఉన్నా. నాకు భగవంతుడు దారి చూపిస్తూ ఉన్నాడు. సక్సెస్ అవుతా ఉన్నా, ఇంకా అధిగమిస్తూ ఉన్నా. అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉన్నాయి, దాన్ని అధిగమిస్తూ ఉన్నా, సక్సెస్ అవుతా ఉన్నా. మనిషికి అంతే. మనం పోతా ఉంటే దారి దొరుకుతుంది, మనం పోకపోతే దారే బంద్ అవుతుంది. ఉన్న దారులు బంద్ అవుతుంది. మీకు కూడా చెప్తున్నా స్టూడెంట్స్కు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా ఇంట్లో 3 అన్నదమ్ములు ఉన్నాం. ఎవరు సక్సెస్ వాళ్ళే, ఎవరు అదృష్టం వాళ్ళది. అదృష్టం అంటే మన చేతిలో ఉంది. భగవంతుడు మన దగ్గరనే ఉన్నాడు. ఏడలేడు భగవంతుడు, మన దగ్గరనే ఉన్నాడు. మా ఇంట్లో 3 అన్నదమ్ములు. అందరికి మంచి, మా అమ్మ నాయన ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అంత బేరాలు తీసుకుంటాం, మంచి ఇచ్చిర్రు మాకు. ఇప్పుడు నాకు 30 కాలేజీలు ఉన్నాయి. ఎంపీ అయినా, మినిస్టర్ అయినా. మా ఇంక 2 తమ్ముళ్ళు ఉన్నారు, నేనే పెద్దోళ్ళు.
వానికి 3 కాలేజీలు ఉన్నాయి, వానికి 2 కాలేజీలు ఉన్నాయి. వాళ్ళు ఎంపీ కాలే, మంత్రి కాలే. నేను ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ అయిన ఒక కాలేజీ మంటిస్తాను నా తమ్మునికి ఇయ్యా. ఎందుకు ఇస్తా? నా కష్టం, నా సక్సెస్, నా స్మార్ట్నెస్, నా స్కిల్, నేను సక్సెస్. ఎవరు సక్సెస్ వాళ్ళదే. నా ఫ్యామిలీ, నా కొడుకులు, నా కోడళ్ళు, నా మన్మళ్ళు, అంతే. మీరు కూడా అంతే. నువ్వు సక్సెస్ అయితే నువ్వే, కానీ మీ అమ్మనైనా ఖుషి అయిపోతారు, మీ అక్క చెల్లెళ్ళు ఖుషి అయిపోతారు. అందుకే మీ జీవితం మీదే. మీరు ఎవరి కోసమో పని చేస్తలేరు. ఇప్పుడు మీకోసమే మీరు పని చేయాలి, కష్టపడాలి, చదవాలి. ప్రేమ, దోమ, ఫ్రెండ్షిప్, తొక్క తోలు ఏం లేదు. కంకణం, కంట్రోల్ యువర్ సెల్ఫ్, శపథం చేయాలి. అన్నిటికీ ఇంప్రెస్ కావద్దు, అట్రాక్షన్ కావద్దు, సీరియస్నెస్ ఉండాలి. చదువులా రోజు కంపల్సరీ రావాలి, పర్ఫెక్ట్గా చదువుకోవాలి. టెక్నాలజీకి అవి మేము నేర్పించే బాధ్యత మాది. ఒక్క డుమ్మ కొట్టొద్దు, పండుగలకు పబ్బాలకు పోవద్దు. ఏదైనా నీ బర్త్డే ఉంటే కూడా గుడికి పోవాలి, మీ అమ్మనైనా కాలు మొక్కాలి, కాలేజీకి రావాలి. ఎక్కడ ఫ్రెండ్స్ లేదు, ఏం లేదు. మంచిగా చదివేటోళ్ళు నీ ఫ్రెండ్స్, కాలేజీ నీ ఫ్రెండ్స్, గేమ్స్ ఆడు, స్పోర్ట్స్ ఆడు, మస్తు ఇది ఉన్నాయి. ఏమని అట్లా నువ్వు సీరియస్ ఉంటేనే సక్సెస్ అవుతావు. నీకు అవ్వ కావాలి, బువ్వ కావాలి, అది కావాలి, ప్రేమ కావాలి, ఫ్రెండ్షిప్ కావాలి, చదువు కావాలి, జాబ్ కావాలంటే రాదు. కంట్రోల్ కఠినంగా ఉండాలి. అట్లా ఉంటేనే మనిషి సక్సెస్ అవుతాడు. ఇంత పెద్ద సక్సెస్ నేను ఇంటికి వచ్చిన అంటే ఎట్లయినా పని చేస్తే కళ్ళల్లో ఒత్తులేసుకొని, కడుపు చంపుకొని, అన్నిటికీ ఇంప్రెస్ కాకుండా, అట్రాక్షన్ కాకుండా చేస్తే ఇంత గొప్పని ఇలా చరిత్ర. మల్లారెడ్డి అంటే బ్రాండ్ ఇండియాలో. ఇప్పుడు ఈ కాలేజీలన్నీ ఏం చేస్తున్నారు అనుకుంటాం? ఆంధ్రాలో 4 కాలేజీలు పెడుతున్నాం. వైజాగ్, విజయవాడ, తిరుపతి, కర్నూలు, అట్లే లక్నో సీఎం పిలిచిండు నన్ను. పిలిచి నీకు 50 ఎకరాలు ఇస్తా, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకున్నాను. బీహార్ పోతున్నా, రేపు కలకత్తా పోతున్నా, శుక్రవారం. ఈ ఓరియంటేషన్ దిక్కెళ్ళి ఆగిన. అంత పేపర్ ఆడిస్తున్నా, అక్కడ నేను యూనివర్సిటీ పెడుతున్నా అని చెప్పిపోతున్నా. అంటే ఒక మనిషి, ఒక పార్లమెంట్ వాడు ఇంత ఫేమస్, ఇంత ఇండియా లెవెల్ రూలింగ్ చేస్తాడంటే మనకు ఎంత ఇది ఉండాలో చెప్పు. పోతా ఉంటే సక్సెస్ అవుతా ఉన్నాం, చేస్తూ ఉంటే సక్సెస్ అవుతా ఉన్నాం. రేపు అంత ఏఐఏ, వచ్చే జమానంతా కూడా ఏఐఏ. మనకి ఏ డౌట్ వచ్చినా ఏఐని అడిగితే చాలు, అదే పటపట చెప్పేస్తుంది. నీకు రేపు ఫ్యూచర్ అంతా ఎప్పుడు బాధపడుతుందో కూడా చెప్తుంది ఏఐ. అంత అడ్వాన్స్ అయిపోయింది ఏఐ. మీరు కూడా, నేను దయచేసి చెప్తున్నా, రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీరు ఒక ఏఐ తయారు కావాలి. ఏఐ తయారు చేస్తా. సీరియస్నెస్ ఉంటేనే అవుతుంది మీకు. ఏంటి అందులో బుక్లలో దాంట్లో దీంట్లో దొరకది. మనం దోలాడుతూ పోతూ 1 2 3 4 5 మనం చేస్తే 6 7 8 9 ఆ దారి దొరుకుతుంది. నువ్వు 1 2 3 4 చేయలేదనుకో 4 5 6 7 రాదు. మా చిన్న కోడలు వచ్చింది రామ్మ, ఆమె ఒక ఏఐ. మా ఇంట్లో అందరూ ఏఐ అయిపోయారు. కొట్టకమని చెప్పిన కదా, ఈమె కూడా ఒక ఏఐ. మా మన్మరాలు కూడా ఏఐ. ఇప్పుడు మా మన్మరాలు ఏం చేస్తుంది కొడతా, డ్యువల్ డిగ్రీ చేపిస్తున్నా. ఇక్కడ బీబీఐ, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చేస్తుంది, మళ్ళీ బీబీఐ చేస్తుంది. చేయొచ్చు, అట్లా మీరు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఆన్లైన్లోనే తన బీబీఏ ఉంది, బీసీఏ ఉంది, ఎంసీఏ ఉంది, ఎంబీఏ ఉంది. ఆన్లైన్లో చేయొచ్చు. ఈ కోర్సు చేయొచ్చు, అది చేయొచ్చు. ప్రపంచం అంతా మార్పు వస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా తల్లిదండ్రులు, నేను కూడా చెప్తున్నా, సిస్టంలో పెట్టుకుని మీ పిల్లలను. మీరు కూడా స్టూడెంట్లు అందరూ కూడా మనవి చేస్తున్నా, మంచి భవిష్యత్తు ఉన్నది, మంచి ఫ్యూచర్ ఉన్నది. బాగా ప్రపంచంలో షార్టేజ్ ఉంది యువ ఇంజనీర్లది, యువ డాక్టర్లది. మీకు గొప్ప అవకాశాలు వస్తాయి. ఈ 4 ఏళ్ళు సీరియస్గా చదివితే మీకు ఫస్ట్ ఇయర్లోనే మీకు అన్ని కోడ్, పైథాన్, జావా అన్నీ నేర్పించేస్తాం. సెకండ్ థర్డ్ ఇయర్లో మీకు సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాం. థర్డ్ ఇయర్లో మీకు జాబ్ వచ్చినట్టు ఇంటర్న్షిప్ కోసం చేస్తాం. అది మీరు కష్టపడితేనే ఆ రేంజ్లో చేయగలరు, లేకపోతే చేయలేదు. ఇప్పుడు 3 యూనివర్సిటీలో చూడు, పిన్ డ్రాప్ సైలెంట్. ఒక్క స్టూడెంట్ బయట వ్యక్తి, ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ 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 ల్యాప్టాప్. నీ లైఫ్ పార్ట్నర్ ఎవరు? ల్యాప్టాప్. అట్లా తీసుకొచ్చిన సిస్టమ్. రోజు 6-7 గంటల మీద ల్యాప్టాప్ మీద పనిచేస్తేనే నువ్వు పర్ఫెక్ట్గా టెక్నాలజీ పీపుల్ తయారయ్యావు. కాబట్టి దయచేసి మీకు మంచి భవిష్యత్తు ఉంది, మంచి ఫ్యూచర్ ఉన్నది.
ఇప్పుడు ఈ వారం అంతా ఒక వారం అది నడుస్తున్నాయి మల్లారెడ్డి బ్రహ్మోత్సవాలు ఓరియంటేషన్ కాలేదు. ఇప్పుడు సీఎంఆర్ పోవాలి నెక్స్ట్. కాబట్టి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు పర్ఫెక్ట్గా ఒక ఏఐ తయారు చేసే బాధ్యత మాది. మీ పిల్లలను కూడా డిసిప్లిన్గా, రెస్పెక్ట్గా, పర్ఫెక్ట్గా తయారు చేసే బాధ్యత కూడా నాదే. మీరు కూడా కాలేజీకు పర్ఫెక్ట్గా పంపించే బాధ్యత మీదని కూడా మనవి చేస్తూ అందరికి కూడా ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు గట్టిగా ఒకసారి చెప్పండి కొడుతున్నారు ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ చప్పట్లు కొట్టినందుకు. ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మాట్లాడతారు, వాళ్ళని కూడా వినిపోతుంది. భోజనం పెట్టినా పర్ఫెక్ట్గా చేస్తాం.